ఇచ్చే ప్రభుత్వ అక్రిడేషన్ పొందినటువంటి రవీందర్ తన వృత్తిగతంగా తన జర్నలిస్టు వృత్తితో ఒక భూ వివాదానికి సంబంధించిన విషయంలో తన డ్యూటీ తన విధిని నిర్వహిస్తున్న క్రమంలో న్యాయంగా బాధితులకి న్యాయం చేయాలని జర్నలిస్ట్ రవీందర్ ఆ వివాదంలోకి పోవడం జరిగింది. కానీ ఆ వివాదంలోకి పోయిన వెనువెంటనే మధువంశీ కృష్ణ అనేటువంటి ఒక రౌడీ ఇక్కడ రౌడీయిజం చలాయిస్తూ అనేక కేసులు నమోదై రౌడీ షీటర్ ఓపెన్ చేయించుకొని దళితుల మీద దాడులు చేస్తున్న ఒక దుర్మార్గమైనటువంటి ఒక రౌడీ మధువంశీ కృష్ణారావు ఒక రాత్రిపూట వచ్చి జర్నలిస్ట్ రవీందర్ మీద అతి కిరాతకంగా అతి ఘోరంగా దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆయన సతీమణి మీద దాడి చేయడం జరిగింది, అసభ్యంగా దూషించడం జరిగింది, మాదిగ లంజ కొడక అని దూషించడం జరిగింది, విపరీతంగా కొట్టి గదిలో పడేసి నోర్లు మూసి కొట్టి శరీరం అంతా గాయపరిచి సచ్చిండని వదిలిపెట్టిపోవడం జరిగింది. అలాంటి ప్రమాదకరమైన స్థితిలో బతికి బయటపడ్డాడు రవీందర్. ఇది మొత్తం కొట్టడానికి చంపడానికి ప్రధానమైన కారణం మధువంశీ కృష్ణ. ఆ మధువంశీ కృష్ణ కొట్టి గాయపరచడం జరిగింది. ఆ తర్వాత అతని చుట్టూ మరికొంతమంది ఉన్నారు నిందితులు. ఆ అందరి మీద కేసు నమోదైంది. కానీ A1గా ఉన్న నంబర్ 1 హత్య చేసిన దాంతో సమానంగా అంత కిరాతకంగా కొట్టిన మధువంశీ కృష్ణని మాత్రం అరెస్ట్ చేయలేదు. మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేసిండ్రు. కానీ మధువంశీ కృష్ణని అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి? మొదటి కారణం అతను వెలమ కులానికి సంబంధించిన అగ్రవర్ణస్తుడు. రెండవ కారణం అతను డిఎస్పి సంపదరావు బంధువు. మూడవ కారణం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణకి బంధువు. గండ్ర సత్యనారాయణ, డిఎస్పి సంపదరావు, ఈ మధువంశీ కృష్ణ ముగ్గురు ఒకే బంధువర్గం, ఒకే వర్గం. కాబట్టి మధువంశీ కృష్ణని డిఎస్పి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ దాశారని మేము ఆరోపిస్తున్నాం. అతను 100% ఎమ్మెల్యే అండదండలతో గండ్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆయన అండదండల్లోనే ఈ మధువంశీ కృష్ణ అనే అతను ఈ నిందితుడు అతని ఆధ్వర్యంలో దాక్కొని ఉన్నాడు. అతను బయటికి తీయాలని ఎస్పీని డిమాండ్ చేస్తూ వెంటనే మధువంశీ కృష్ణని అరెస్ట్ చేయాలని గత 5 రోజులుగా కార్యక్రమం జరుగుతున్నది. మా జేఏసీ కార్యకర్తలు, ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు ఈ గొడవ జరిగిన వెనువెంటనే ఎప్పుడైతే రవీందర్ మీద దాడి జరిగిందో మరుసటి రోజే పోలీస్ స్టేషన్ పోవడం జరిగింది, హాస్పిటల్ వైద్యానికి పోవడం జరిగింది. మా కార్యకర్తలు వెంట పెట్టుకొని ఆ రోజు తర్వాత అనేక మంది జర్నలిస్టులు ఆయనకు మద్దతు చేశారు. పోరాటాలు జరుగుతున్నాయి. ఒక పక్కన జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ మా ఉద్యమం పోరాడుతూ ఉంది. ఇంత చేసినా కూడా ఈ జిల్లా పోలీసు యంత్రాంగం ఈ రోజు వరకు మధువంశీ కృష్ణని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదే ఒక దళితుడో, ఒక బీసీయో, ఒక పేదవాడో ఇలాంటి నిందితుల దాంట్లో ఉన్నట్టయితే ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్ళు. కేవలం అరెస్ట్ చేయకపోవడానికి ఈ డిఎస్పీ ఎక్కడికి పోతాడు? మధువంశీ కృష్ణ ఇంట్లో జరిగే ఫంక్షన్లకు పోతాడు. మధువంశీ కృష్ణ ఇంట్లో జరిగే కార్యక్రమాలకు ఎవరు పోతారు? ఎమ్మెల్యే పోతాడు. ఎందుకు? ఈ సవతలు కొట్టాడా? మధువంశీ కృష్ణ ఇంట్లో జరిగే అన్ని కార్యక్రమాలకి డిఎస్పీ హాజరవుతాడు, సంపదరావు ఎమ్మెల్యే హాజరవుతాడు. ఎందుకు? ముగ్గురు ఒకే బంధువర్గం కాబట్టి. మేమంటున్నాం, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఎవరైతే వెలమ దూరం ఉన్నాడో మర్యాదగా ఎమ్మెల్యే నీ ఇంట్లో దాచిన మధువంశీ కృష్ణని బయటికి తీసుకొచ్చి పోలీసులకి లొంగుబాటు చేయాలి, పోలీసులకు ఒప్పచెప్పాలి. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఇంట్లో దాక్కొని ఉన్న మధుకృష్ణని బయటికి తీసి పోలీసులకు ఒప్పచెప్పాలని గండ్ర సత్యనారాయణ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం అందరూ ఆధ్వర్యంలో. ఎందుకంటే 100% ఎమ్మెల్యేనే అతన్ని రక్షిస్తున్నాడు. సంపతరావు చెప్పే డైరెక్షన్లో, డిఎస్పీ ఇచ్చే డైరెక్షన్లో ఎమ్మెల్యేనే ఆ మధు వంశీ కృష్ణారావు అనేటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేనే దాచిండు. మర్యాదగా ఎమ్మెల్యేకి చెప్తున్నాం, వచ్చే ఎన్నికల్లో నీకు గోరి కడతాం. బీసీఎస్హెచ్లో అంతా సత్యన్న అని మమ్మల్ని అందరినీ మోసం చేసి, మా ప్రజలందరినీ బీసీఎస్హెచ్ని మోసం చేసి 100 కుటుంబాలు లేని వెలమదొర్లు ఈరోజు 99% ఉన్నటువంటి బీసీఎస్హెచ్ని మోసం చేసి ఎమ్మెల్యే అయిండు. వచ్చే ఎన్నికల్లో గండ్ర సత్యనారాయణ గోరి కడతాం. మర్యాదగా నీ ఇంట్లో దాక్కున్నటువంటి మధువంశీ కృష్ణని బయట తీసి ఎస్పీకి ఒప్పచెప్పాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తున్నాం. 100% ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఆయన దాసిండని మేము ఆరోపిస్తున్నాం. లేదంటే ఇమీడియట్ గా ఎస్పీ సాయంత్రం కల్లా ఈరోజు
10 గంటల కల్లా సమయం ఇస్తున్నాం. ఈ రోజు 10 గంటల కల్లా మధువంశీ కృష్ణ ఎక్కడున్నాడో పట్టుకొచ్చి అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద నాన్ బెయిలబుల్ గా అరెస్ట్ చేసి జైలు పడేయాలి, తీసుకుపోయి జైలు వేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎస్పీని. ఐఓ మార్చినంత మాత్రాన మాకు సాటిస్ఫాక్షన్ కాదు. ఇక్కడ డిఎస్పీ సంపత్రావు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నాడు, అక్కడి నుంచి ఇక్కడ పక్కకి ఎక్కడ కాటారం డిఎస్పీకి ట్రాన్స్ఫర్ చేసిరని తెలిసి మాకయ్యేనా అవసరం. ఈ జిల్లా ఎస్పీ వెంటనే మధువంశీ కృష్ణని అరెస్ట్ చేసి జైల్లో పడేసిన దాకా ఇగో భార్యాభర్తలు దండలేసుకొని కూర్చున్నారు. భార్యాభర్తలు ఇప్పటికే 5 నిమిషాలు కూర్చోలేకపోతున్నాడు. ప్రాణం పంటి మీద పెట్టుకొని ఉన్న మనిషిని నా మీద గౌరవంతో వచ్చి కూర్చున్నాడు. ఈ రోజు ఉద్యమం మీద గౌరవంతో వచ్చి కూర్చున్నాడు సోదరుడు రవీందర్. అలాంటి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రాణం పంటి మీద పెట్టుకొని కూర్చున్నాడు. భార్య కూర్చున్నది. ఈ కుటుంబానికి ఎవరు లేరు. ఒక అట్టడుగు మాదిగ సామాజిక వర్గంలో దళితుడైన వాడు 20 ఏళ్ల నుంచి డిసిప్లైన్డ్ గా ఒక వృత్తిగా మీడియా వృత్తిని నమ్ముకొని బతుకుతూ ప్రభుత్వ అక్రిడేషన్ పొందిన జర్నలిస్టు. అలాంటి జర్నలిస్టుని అంత కిరాతకంగా కొడితే ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ విషయంలో? డిఎస్పీ సంపదరావు ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ విషయంలో? అందుకని స్వయంగా ఈ జిల్లా కేంద్రానికి వచ్చి ఈ ధర్నాన్ని ప్రారంభిస్తున్నాం. ఇంకా మేము దాదాపు 1 అవర్ అయింది. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ శిబిరం దగ్గరికి జిల్లా సూపరింటెండెంట్ ఎస్పీ రావాలి, సూపరింటెండెంట్ వచ్చి అరెస్ట్ ఎందుకు చేయలేదో, ఎంతసేపట్లో చేస్తాడో, ఎన్ని గంటలకల్లా చేస్తాడో చెప్పాలి. భారతదేశంలో అత్యంత నిపుణత కలిగింది తెలంగాణ పోలీసు. ఎలాంటి వాటినైనా ఛేదించి నిందితుల్ని పట్టుకొచ్చే దమ్మున్న పోలీసు. అలాంటి పోలీసులు 6 రోజులు 7 రోజుల నుంచి మధువంశీ కృష్ణని ఎందుకు పట్టుక రాలేదు? ఏ ఎమ్మెల్యే అండదండలుంటే పట్టుక రాలేదు? ఏ డిఎస్పీ సంపదరావు అండదండలుంటే పట్టుక రాలేదు? అసలు ఒక సంపదరావు ఒక డిఎస్పీగా 2 సార్లు ఎట్లా అపాయింట్ అవుతాడు? మేము ఒకటే క్వశ్చన్ వేస్తున్నాం. ఒక దళిత అధికారిని ఎల్లగొట్టి ఇక్కడి నుంచి కిరాతకంగా ఎల్లగొట్టి ఇక్కడికి 2 సార్లు పోస్టింగ్కి వచ్చాడు. ఎవరి అండదండల వల్ల, ఏ అవినీతితోటి, ఏ రాజ్య అండదండతో పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయనే, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇదే సంపత్రావు 2 సార్లు డిఎస్పీ అధికారం ఇక్కడ చలాయించుకుంటూ అణగారిన వర్గాల మీద తన జులుం చలాయిస్తూ ఒక రౌడీని మొక్కగా నాటి మధువంశీ కృష్ణ అనేటువంటి ఒక రౌడీని పెంచి పోషిస్తున్నాడు ఈ సంపత్రావు. ఇది మేము ఆరోపిస్తున్నాం. సంపత్రావు ఇంట్లో జరిగే అన్ని చిందులకి విందులకి ఎందుకు డిఎస్పీ హాజరవుతున్నాడు? ఇవన్నీ మేము మాట్లాడుతున్నాం. ఈ విషయాల మీద హ్యూమన్ రైట్స్కి వెళ్తాం, బీసీ ఎస్సీ ఎస్టీ కమిషన్ల దగ్గరికి వెళ్తాం, ఎస్సీ కమిషన్ ఇక్కడ తీసుకొస్తాం, ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీకి ప్రభుత్వం మొత్తానికి తెలియజేస్తాం. రేపు డీజీపీ దగ్గరికి పోయి ఇక్కడ డిఎస్పీ పోలీసు యంత్రాంగం యొక్క తాత్సర్యం, నిర్లక్ష్య వైఖరిగా బాధితుడికి ఎంత అన్యాయం జరిగిందో మొత్తం డీజీపీకి వివరిస్తాం. ఇక్కడ నుంచి డిఎస్పీ సంపత్రావుని ట్రాన్స్ఫర్ చేసిన దాకా ఇక్కడి నుంచి వదిలిపెట్టాం, సస్పెండ్ చేయమని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. డిఎస్పీ సస్పెండ్ కావాలి. ఇక్కడున్న సంపత్రావు 100% సస్పెండ్ చేయాలి. 6 రోజుల నుంచి నిందితుడిని తన వెనకేసుకొచ్చి ఎమ్మెల్యే ఇతను కలిసి ఆ నిందితుడైన మధువంశీ కృష్ణ దాస్తున్నందుకు బాధితుడైనటువంటి మరి రవీందర్ని రక్షించకుండా నిందితుడైనటువంటి మధువంశీ కృష్ణని తన ఆధ్వర్యంలో దాస్తున్నందుకు ఇక్కడి నుంచి వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి కోరుతూ వెంటనే ఎస్పీ ఇక్కడికి శిబిరానికి వచ్చి బాధితుడికి అండగా నిలబడి నిందితుడైన మధువంశీ కృష్ణని ఎప్పటివరలోగా అరెస్ట్ చేస్తాడో ఇక్కడికి వచ్చి వాగ్దానం ఇచ్చి పోవాలని ఈ సందర్భంగా జర్నలిస్టుల ముందు మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం.